ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టెస్ట్ డే 2 కంప్లీట్ అయిపోయింది. టీమిండియాకు 255 రన్స్ లీడ్ వచ్చింది. ఇంకా 2 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన డామినేషన్ అనేది ధర్మశాల టెస్ట్లో క్లియర్గా కనిపిస్తోంది. మనం విజయం వైపు క్లియర్గా దూసుకుపోతున్నాం. ప్రజెంట్ క్రీజ్లో కుల్దీప్ యాదవ్ మరియు జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఈ ఇద్దరి జోరు చూస్తుంటే కనీసం ఇంకొక 50 రన్స్ మినిమం యాడ్ చేసేలా కనిపిస్తున్నారు అనమాట. యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. సో ఒకవేళ యాడ్ చేస్తే 300+ రన్స్ వస్తాయి, లేదంటే కన్నా ఇంకొక 20-30 రన్స్. సో దీన్ని బట్టి మనం చూసుకున్నాము అంటే ఇంకా డే 2నే, ఇంకా మనకు చాలా టైం ఉందన్నమాట. సో ఇంగ్లాండ్ వాళ్ళ తర్వాత బ్యాటింగ్కు వచ్చినా సరే మేబీ మన స్కోర్ని దాటుకొని వెళ్ళినా ఇంకొక 100 రన్స్, 150 రన్స్, 200 రన్స్ మ్యాక్సిమం అనుకుందాం వాళ్ళు పెట్టే లీడ్ మన ముందు. సో మన వాళ్ళు ఆడుతూ పాడుతూ క్లియర్గా కొట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పిచ్ అనేది బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తోంది. అది మనకు చూస్తుంటేనే క్లియర్గా తెలిసిపోతుంది. సో బ్యాటింగ్కి అనుకూలిస్తూనే కొంచెం స్పిన్కి అనుకూలిస్తుంది. సో ఇంగ్లాండ్ స్పిన్నర్స్తో కంపేర్ చేస్తే మన దగ్గర ఇంకా క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఈ గేమ్ మనం గెలవడం ఖాయం. బట్ ఏ రోజు గెలుస్తామన్నది మాత్రమే ఇక్కడ డౌట్. సో స్క్రిప్ట్ అంతా పూర్తిగా రెడీ అయిపోయినట్టే కనిపిస్తోంది. అయితే సెకండ్ డే రోజు ఎన్ని రికార్డులు బద్దలయ్యాయి? ఎందుకంటే ఫస్ట్ డే రోజు మనం వీడియోలో అన్ని డిస్కస్ చేసుకున్నాం. యశస్వి జైస్వాల్ రికార్డ్స్ ఎన్ని బద్దలయ్యాయో చెప్పుకుంటూ పోతే ఒక పేజీ వచ్చే, ఒక బుక్ ఒక పేజ్ వచ్చే ఉందన్నమాట. ఆ రేంజ్ రికార్డ్స్ని బద్దలు కొట్టాడు. సో సెకండ్ డే రోజు రోహిత్ శర్మ సెంచరీ చేసుకున్నాడు, శుభ్మన్ గిల్ సెంచరీ చేసుకున్నాడు, దేవదత్ పడికల్ డెబ్యూ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ మరోసారి తన క్లాస్ చూపించాడు. ఫస్ట్ క్లాస్లో ఎలా అయితే ఆడతానో ఇంటర్నేషనల్ ఫార్మాట్లో కూడా అలానే ఆడతానని చెప్పి ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సో ఫస్ట్ మనం చూసుకున్నాము అంటే మనం ఈరోజు మాట్లాడాల్సిన రికార్డ్స్ కొన్ని ఉన్నాయి. అవి కూడా శుభ్మన్ గిల్కి లింక్ అవుతూ ఉన్నాయి. సో 8 ఇయర్స్ అయిపోయింది. ఒక హోమ్ టెస్ట్ సిరీస్లో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ నంబర్ 3లో వచ్చిన బ్యాట్స్మెన్ 4 50+ స్కోర్స్ కొట్టి ఒక సిరీస్ మొత్తం చెప్తున్నాను. సో ఎందుకంటే 8 ఇయర్స్ నుంచి ఏ బ్యాట్స్మెన్ కూడా నంబర్ 3లో వచ్చే వాళ్ళు 450+ స్కోర్స్ కొట్టలేదు. ఈ సిరీస్ చూసుకున్నాము అంటే ఒకసారి మనం శుభ్మన్ గిల్ ఆల్రెడీ ఒక సెంచరీ, ఈ రోజు సెంచరీతో కలిపి 2 సెంచరీలు నమోదు చేశాడు. దాంతో పాటుగా 2 హాఫ్ సెంచరీలు, అందులో ఒక 90 కూడా అంటే సెంచరీ మిస్ అయింది కూడా ఉంది. సో చాలా మంచి రికార్డ్ ఇది. అండ్ శుభ్మన్ గిల్కి ఇంకొక రికార్డ్ కూడా దక్కింది. అదేంటి అంటే లాస్ట్ 7 ఇయర్స్లో నంబర్ 3 బ్యాట్స్మెన్ ఎవరు కూడా హోమ్ టెస్ట్ సిరీస్లో 400+ పైన రన్స్ చేయలే లేదు. సో శుభ్మన్ గిల్ ఆ ఫీట్ని కూడా అందుకున్నాడు. సో ఇలాంటి అంటే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాట్స్ అన్ని కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. సో అందుకే అనమాట టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇక నెక్స్ట్ రోహిత్ శర్మ రికార్డ్ విషయానికి వచ్చాము అంటే సెంచరీ చేసి తనేం రికార్డు సాధించాడు అంటే ఒకటేమో 400+ రన్స్ చేశాడు. అది పెద్ద రికార్డ్ ఏమీ కాదు. అయితే జాయింట్గా టీమిండియా తరపున ఒక ఓపెనర్గా ఎక్కువ సెంచరీలు చేయడం అనమాట. సచిన్ పేరు మీద ఓపెనర్గా సచిన్ ఎన్నైతే సెంచరీలు చేశాడో ఇప్పుడు అదే రికార్డ్ని ఈక్వల్ చేశాడు ఓపెనర్గా రోహిత్ శర్మ కూడా. సో ఆ విధంగా ముందుకు వెళ్ళింది ఈ టెస్ట్ మ్యాచ్ అనేది. అండ్ ఇక్కడ శుభ్మన్ గిల్ స్ట్రైక్ రేట్ కూడా మనం మెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే నిన్న రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ కంప్లీట్ అయ్యాక శుభ్మన్ గిల్ క్రీజ్లోకి వచ్చాడు. బట్ ఈ రోజు చూసాము అంటే ఇద్దరు ఒక ఓవర్ డిఫరెన్స్లోనే సెంచరీ నమోదు చేశారు. అండ్ ఒక్కొక్క స్టేజ్లో శుభ్మన్ గిల్ ఫస్ట్ సెంచరీ చేస్తారో అనిపించింది. సో ఆ రేంజ్లో ఎక్కువగా స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. అంటే ఎక్కువ బాల్స్ ఫేస్ చేసే ఛాన్స్ కూడా శుభ్మన్ గిల్కి వచ్చింది. అందుకే అలా జరిగిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకొక పెద్ద రికార్డ్ ఏంటి అంటే 2009లో చివరిగా జరిగింది. అది ఏంటి అంటే మన టాప్ 5 బ్యాట్స్మెన్స్ కూడా ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో 50+ స్కోర్స్ చేయడం. మళ్ళీ 15 ఇయర్స్ తర్వాత 2024లో ఈ రోజు జరిగింది. అది ఏంటి అంటే మన టాప్ 5 బ్యాట్స్మెన్స్ 50+ స్కోర్స్ చేయడం. ఒకసారి చూసుకున్నాము అంటే యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ, రోహిత్ శర్మ సెంచరీ, శుభ్మన్ గిల్ సెంచరీ, సర్ఫరాజ్ ఖాన్ ఏమో హాఫ్ సెంచరీ, దేవదత్ పడికల్ హాఫ్ సెంచరీ. సో అద్భుతంగా పర్ఫామ్ చేశారు టాప్ 5 వాళ్ళు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం దేవదత్ పడికల్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక ఛాన్స్ వచ్చింది టెస్ట్ ఫార్మాట్లో, డెబ్యూ చేశాడు. ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసి సెలెక్టర్ల దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ వచ్చేదైతే చూసుకున్నాడు అనమాట. ఇంకా అదే టైంలో సర్ఫరాజ్ ఖాన్ గురించి మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. సో నేను ఆ రోజు చెప్పాను అనమాట. సో సమ్టైమ్స్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా అతనిలో టాలెంట్ ఉంది, ఖచ్చితంగా ఆడతాడని చెప్పి. ఎందుకంటే T20 ఫార్మాట్ అంటే సర్ఫరాజ్ ఖాన్ కొంచెం తక్కువ అంచనా వేయచ్చు, కానీ టెస్ట్ ఫార్మాట్లో అతను తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు. అతను పాతుకుపోయే ఛాన్స్ ఉంది టెస్ట్ ఫార్మాట్లో. సో ఈ విధంగా మన వాళ్ళు ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అది ఏంటి అంటే బాల్ గురించి. సో మన ఇండియాకి రానంత వరకు అంటే వాళ్ళు బాల్ని స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది, కానీ బాల్ ఎప్పుడైతే ఇంగ్లాండ్ స్టార్ట్ చేసిందో ఆ తర్వాత మనం టెస్ట్ సిరీస్ ఆడలేదు. సో అందరితో ఆడుతున్నారు, బాల్ ఆడుతున్నారు, ఫాస్ట్గా రన్స్ కొడుతున్నారు, డ్రా అవ్వాల్సిన మ్యాచ్లు కూడా ఈజీగా గెలిచేస్తున్నారు. ఈ విధంగా అన్నీ చూసాం. మనం కూడా న్యూస్లు చూసి వీళ్ళేంట్రా బాబు ఇలా ఆడుతున్నాం అనుకున్నాం, కానీ ఇండియాకి వచ్చాక మనమే అసలు సీస్లైన బాల్ని వాళ్ళకి చూపించినట్టుంది. అదేంటి అంటే టోటల్గా ఈ సిరీస్లో మన వాళ్ళు ఆల్మోస్ట్ 68 to 70 సిక్సెస్ కొట్టారు.
మన టీమిండియా వాళ్ళు మాత్రమే. ఇంగ్లాండ్ వాళ్ళు ఎన్ని కొట్టారంటే 24-26 ఏమో కొట్టారట. అండ్ మనం కొట్టిన ఈ 68-76లో 26 సిక్సెస్ యశస్వి జైస్వాల్ మాత్రమే కొట్టాడు. సో దీన్ని బట్టి చూసాము అంటే ఇంగ్లాండ్ వాళ్ళకు మనం ఒక కొత్త బ్యాస్ బాల్ని నేర్పించినట్టుంది. దానికి మనం సపరేట్గా ఒక ఇండి బాల్ అని చెప్పి ఇండియా బాల్ అని చెప్పి ఏదైనా పేరు పెట్టుకోవాలేమో. సో టోటల్గా బ్యాస్ బాల్ని అయితే మనం కుప్ప కూల్చేసామన్నమాట. అంటే ఈ విధంగా ఆడితే ఇంగ్లాండ్ బ్యాస్ బాల్ కూడా ఇండియాలో పనిచేయదని చెప్పి క్లియర్ ఇండికేషన్స్ అందరికీ పంపించేసాము. అంటే ఈరోజు మ్యాచ్ జరిగిన విధానాన్ని చూసాము అంటే రోహిత్ శర్మ వికెట్ని బెన్ స్టోక్స్ తీసుకున్నాడు. అండ్ అది కూడా ఏంటి ఇక్కడ విశేషము అంటే ఈ సిరీస్లో తను ఫస్ట్ టైం బౌలింగ్ చేశాడు. ఫస్ట్ టైం బాల్ అందుకోగానే ఫస్ట్ బాలే రోహిత్ శర్మను బౌల్ చేశాడు. అండ్ ఇంకా నెక్స్ట్ ఆండర్సన్ వచ్చి శుభ్మన్ గిల్ని అవుట్ చేయడం, అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ అన్నది బ్రేక్ చేయడం, అలాగే వాళ్ళ మొమెంటమ్ని బ్రేక్ చేయడం అనేది ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ తీసుకున్నారనమాట. సో బెన్ స్టోక్స్ రోహిత్ శర్మ వికెట్ తీసాక కూడా పెద్ద హ్యాపీగా కనపడలేదు అనమాట. అంటే వాళ్ళ ప్లేయర్స్ కూడా కొంచెం మంది ఆశ్చర్యపోతున్నారు. అరే బాబు నువ్వు ముందే బాల్ వేసింటే అయిపోయేది కదా అన్నట్టుగా వాళ్ళ ఫేస్లు అన్ని పెట్టారు. మార్కుడ్ అయితే క్లియర్గా మనకు ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి. సో బట్ మొత్తానికైతే టీమిండియా డామినేషన్ క్లియర్గా కనిపించింది. మనం 255 రన్స్ లీడ్లో ఉన్నాము. ఈ మ్యాచ్ గెలవడం మనమే ఖాయం అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.